IAS Academy TSPSC Group 1 Mains Answer Writing Series Day 22. Topic Major Minerals and Energy Resources. The topic is Major Minerals and Energy Resources. Ante Major Minerals Energy Resources ante em చదవాలి అంటే what is resource? Resource ante enti? What is resource? What type of resources are there? What type of resources are there? Resource ante enti? What type of resources are there in India? Okay చూడండి మేజర్ మినరల్స్ అండ్ ఎనర్జీ రీసోర్సెస్ ఇవి చదవాలి అంటే ఫస్ట్ మనం ఏం చదవాలి అంటే రీసోర్స్ అనే టాపిక్ గురించి చదవాలి. ఈ రీసోర్స్ అనే టాపిక్లో వాట్ డూ యూ మీన్ బై రీసోర్సెస్? ఓకే, వాట్ ఈజ్ రీసోర్స్? వాట్ టైప్ ఆఫ్ రీసోర్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? హౌ these resources are helping to India in development అనే దాని గురించి కూడా చదవాలి. ఫస్ట్ రీసోర్స్ అంటే ఏంటి, వాట్ టైప్ ఆఫ్ రీసోర్సెస్, దాని తర్వాత హౌ దీస్ రీసోర్సెస్ ఆర్ హెల్పింగ్ టు ఇండియా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనే దాని గురించి చదవాలండి. ఈ రీసోర్సెస్ చదివిన తర్వాత మినరల్స్ అంటే ఏంటో చదవాలి. దీని తర్వాత ఏం చదవాలి అంటే మినరల్స్. అసలు మినరల్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై మినరల్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఆర్ దేర్? బ్రాడ్లీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? దాని తర్వాత ఇన్ అవైలబిలిటీ ఆఫ్ మినరల్స్ అంటే మినరల్స్ ఏ ఏ ప్రదేశాల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మినరల్స్ చూసారనుకోండి, ఒక ప్రాంతంలోనే ఉండవండి. ఓకేనా? దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మినరల్స్. ఒక చోట మాత్రమే మినరల్స్ అనేటివి ఉండవు. కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ మినరల్స్ అనేటివి పరిమితం అవుతాయి. ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. తర్వాత యూజెస్ ఆఫ్ మినరల్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ యూజెస్ ఆఫ్ మినరల్స్. ఓకే, మన ఇండియాలో మినరల్స్ ఉన్నాయి, దానివల్ల ఉపయోగాలు ఏంటి? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ మినరల్స్ అనే దాని గురించి చదవాలి. ఓకేనా? దాని తర్వాత హౌ దీస్ మినరల్స్ ఆర్ helping to India in economic development అని చదవాలండి. ఓకేనా? హౌ దీస్ మినరల్స్ ఆర్ హెల్పింగ్ టు ఇండియా ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్లో మినరల్స్ ఏ రకంగా ఉపయోగపడతాయి కూడా చదువుకోవాలి. అవన్నీ చదివితేనే మినరల్స్ గురించి చదివినట్టు. దాని తర్వాత ఎనర్జీ రీసోర్సెస్. వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ రీసోర్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఇండియాలో ఎటువంటి ఎనర్జీ రీసోర్సెస్ ఉన్నాయి అంటే దట్ మే బి ఏ ఫాసిల్ ఫ్యూయల్స్, దట్ మే బి ఏ రెన్యూవబుల్ ఎనర్జీ. దాని గురించి చదవాలండి. ఫాసిల్ ఫ్యూయల్స్తో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ గురించి కూడా చదవాలి. కొత్తగా రీసెంట్గా షేల్ గ్యాస్ అనే దాని మీద కూడా చదవాల్సి ఉంటుందండి. ఇదే ఎనర్జీ రీసోర్సెస్లో ఫాసిల్ ఫ్యూయల్స్, ఎస్పెషల్లీ షేల్ గ్యాస్, దాంతోపాటు రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ గురించి కూడా చదవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.